అందరికీ నమస్కారం. చెట్టు చేమకు స్వాగతం. ఇవాల్టి వీడియోలో మనం కొన్ని కూరగాయలను హార్వెస్ట్ చేయబోతున్నాం. ఇవి వచ్చేసి చెర్రీ టమోటాస్ అండి. మన నార్మల్ టమోటాస్ కంటే ఇవి కొంచెం ఎక్కువ పులుపు ఉంటాయి. ఇవి తింటే మన నాటి టమోటాలు తింటే ఎలా అయితే టేస్ట్ ఉంటాయో ఆ టేస్ట్లో ఉంటాయి. ఇవి అమెజాన్లో ఆర్డర్ చేసి నాటుకున్నవి. చూసారా, బంతి పూలు ఇంకా ఇప్పుడిప్పుడే మొదలైనాయి పూయటం. ఇది కనకాంబరాల చెట్లు అండి. కొమ్మ కనకాంబరాలు కాదు, అవి మామూలు కనకాంబరాలు. ఇక్కడ చూసారా పొట్లకాయలు. మేమైతే 2 రకాల పొట్లకాయలు నాటుకున్నాం. ఇవి వచ్చేసి పొట్టి పొట్లకాయలండి, అంటే పొడుగు ఉండవు. పొడుగు ఉన్నది ఒకటి కాసింది, దాన్ని సీడ్స్ కని వదిలేసాము. ఆ సీడ్స్ తీసుకొని మళ్ళీ నాటుకోవచ్చని. చూసారా ఎంత పొడుగుగా ఉందో. ఇవి స్ట్రైట్గా రావాలంటే కింద వాటికి బరువు ఏదన్నా రాయి కడితే స్ట్రైట్ వస్తాయండి, లేకపోతే రౌండ్లు తిరిగిపోతాయి. ఇంకా అవి చూసారా, ద్రాక్ష గుత్తి ఎంత బాగుందో కదా. ఇది నల్ల ద్రాక్ష, మాగిన తర్వాత అది నలుపులేకి వస్తుంది. ఇక్కడ ఇంకొకటి పొట్లకాయ ఉంది. ఇది చాలా హైట్లో ఉంది, అందకపోతే కటర్తో కట్ చేస్తున్నాము. ఇంతకుముందు ఒక 3-4 వచ్చినాయండి, అవి వీడియో తీయడం మర్చిపోయాము. ఇది మునగ చెట్టుకి బాగా అల్లుకుపోయింది తీగ. అక్కడెక్కడో పైన కాసింటే అది అందక కటర్తో కట్ చేసాము. ఇది పొట్లకాయ. పొట్లకాయతో ఫ్రై కానీ కర్రీ కానీ చాలా బాగుంటుందండి. కాకపోతే ఇంకోటి ఏంటంటే, ఇంతవరకు మీలో ఎవరైనా పొట్లకాయ బజ్జీలు వేశారా? అది కూడా చాలా బాగుంటాయి. మన నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. ఇది వచ్చేసి గణేశం పువ్వు అంటామండి మేమైతే. చాలా బాగా వస్తాయి ఇవి పూలు. మార్నింగ్ వచ్చేసి ఇట్లా వైట్ కలర్లో ఉంటాయి, ఈవినింగ్ వచ్చాకే ఫుల్ పింకిష్ లెక్క మారిపోతాయి. భలే ఉంటాయి అసలు పూలు. ఇలా మారిపోతాయి. ఇది నిన్న సాయంత్రం పింక్ కలర్లోకి వచ్చిన పువ్వు అది. దానిమ్మకాయలు ఇంకా అవి బాగా లావు కావాలి. ఇక్కడ వచ్చేసి వంకాయలండి. వంకాయ చెట్టుకి వంకాయలు హార్వెస్ట్. వంకాయల్లో చాలా రకాలు ఉన్నాయి కదా. ఇవి వచ్చేసి తెల్ల వంకాయలు అని అంటామండి మేము, ముళ్ళొంకాయలు అయితే కాదు. ఇవి కూడా బాగానే వచ్చాయి. ఇక్కడ సైడ్ వచ్చేసి కొమ్మ ఒకటి ఇరిగిపోయింది, మరి అది దానికి వంకాయలు ఉన్నాయేమో చూడాలి. వంకాయల్ని కాల్చి కారంలాగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఆ టేస్ట్ చాలా అథెంటిక్గా ఉంటుంది. వీటన్నిటి చెట్లకిను మేము కిచెన్ వేస్ట్తోనే ఎరువు తయారు చేసి వేస్తామండి. అంటే చెట్టు నాటేటప్పుడే ఆ మట్టితో నాటేసి ఓ నెల తర్వాత అలా మళ్ళీ కిచెన్ వేస్ట్ వచ్చినదంతా చెట్టు చుట్టూరా వేసి మట్టి కప్పేయడం, ఇలా చేస్తూ ఉంటాం అంతే. ఏ రకమైన మందులు కొట్టము. ఇది ఇరిగిపోయింది కొమ్మ, దీనికి 2 వంకాయలు ఉన్నాయి. ఎటువంటి మందులు కానీ ఎటువంటి స్ప్రేలు కానీ చేయమండి మేమైతే. ఓన్లీ ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్నే ఒక టబ్లోకి వేసుకోవడం, దానిపైన మట్టి కప్పేస్తే అది ఒక 20 డేస్కో 1 మంత్కో అట్లా కంపోస్ట్ అవుతుంది. ఆ కంపోస్ట్తోనే చెట్లను నాటుకుంటాము. మరి తర్వాత నెలకోసారి అట్లా కిచెన్ వేస్ట్ని కొంచెం కొంచెం చెట్టు చుట్టూరా వేసుకుంటూ ఉంటే చెట్లు అవే బాగా పెరుగుతున్నాయి. ఇంకా టీ పొడిని చల్లుకుంటాము. అలాగే మనం బియ్యం కడుగుతాం కదా, ఆ బియ్యం కడిగిన నీళ్ళు కూడా వేసుకుంటామండి. అప్పుడప్పుడు మజ్జిగ చల్లడం, ఇలా అన్నీ న్యాచురల్గానే వాటికి ఎరువులుగా వేస్తూ చెట్లను పెంచుకుంటున్నాము. మందులు లేకుండా చెట్లను పెంచుకొని మనం ఆరోగ్యంగా వచ్చిన కొన్ని కూరగాయలైనా సరే వాటిని ఆరోగ్యంగా తీసుకుంటే మంచిదన్న సదుద్దేశంతో ఈ విధంగా పెంచుకుంటున్నాము. ఇది నిమ్మ చెట్టు. ఇదండి ఈరోజు వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మన చెట్టు చేమ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.